Hello everyone, my name is Trilochan and recently I have started one app that is Trilochan's GS for UPSC aspirants and other state PSC examinations. In this video, I am going to take up Greater Nicobar project. That project is in the news for several reasons. One by one we are going to take up చాలా పాయింట్స్ ఉన్నాయండి. ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం చూద్దాము. సో యాక్చువల్లీ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ మనం గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుందంటే గ్రేటర్ నికోబార్ ఐలాండ్. సో లుక్ ఎట్ దిస్ గ్రేటర్ నికోబార్ ఐలాండ్. వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్? ఇట్ ఈస్ ది సదర్న్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఆర్కిపెలాగో. సో మనం చూస్తే ఈ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి 10 డిగ్రీ ఛానల్ సెపరేట్ చేస్తుందన్నమాట. ఓకే, సో అయితే నికోబార్ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ది నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. So what is the speciality of that project? Why government is taking that project? There are so many reasons. Those reasons are geopolitical reasons and economic reasons ఉన్నాయన్నమాట. అందులో మనకి ఇది సదర్న్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్ ది నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అయితే సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి ఇందిరా పాయింట్ అని ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ఇందిరా పాయింట్. ఐ జస్ట్ షో యూ దిస్ వన్. ఇది ఇందిరా పాయింట్ అండి. దిస్ ఈస్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. బట్ సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఈజ్ కన్యాకుమారి, దట్ ఈస్ కేప్ కెమోరిన్. సో దిస్ ఈజ్ సదర్న్ మోస్ట్ టిప్. ఈ సదర్న్ మోస్ట్ టిప్ ఎక్కడ ఉంది అంటే మనం చూద్దాము. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ అట్ 6 degree 45 minutes నార్త్ లాటిట్యూడ్. సో దట్ వాస్ ది సదర్న్ టిప్ అనమాట. అయితే దిస్ ఐలాండ్ హ్యాస్ గాట్ మెనీ స్ట్రాటజిక్ పాయింట్స్. అంటే మీకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఓవర్లుకింగ్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. ఒకసారి అది కూడా చూపిస్తానండి. దెన్ విల్ డిస్కస్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ది గ్రేటర్ నికోబార్ ఐలాండ్ and it is overlooking the western part of Strait of Malacca. Okay, so why it is so important? Because almost ఒక 40% ట్రేడ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్ అనమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఒక 40% అనేది ఈ రూట్ నుంచి వెళ్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వన్స్ ఇక్కడి నుంచి ఇలా ఏదైనా షిప్ ఎంటర్ అయిందంటే ఇట్ ఎంటర్స్ ఇంటూ ఇండియన్ ఓషన్. సో జియోపొలిటికల్గా ఇండియాకి దిస్ ప్రాజెక్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్. బట్ ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వన్ బై వన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. చూడండి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దిస్ ఐలాండ్ ఈజ్ హోమ్ ఆఫ్ షోంపెన్ ట్రైబ్ and also Nicobaris. So these two tribes they belong to Mongoloid race. ఇది నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో అండి. సపోజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దేర్ ఆర్ 4 tribes దట్ బిలాంగ్స్ టు అండమాన్. అయితే ఈ 4 tribes కూడా మీకు నిగ్రోటాయిడ్ రేస్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, ఇక్కడ షోంపెన్ నికోబారిస్. నేను ఇక్కడ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ నిగ్రోటాయిడ్ రేస్. ఓకే, ఆ ట్రైబ్స్ ఏంటంటే గ్రేట్ అండమానీస్, తర్వాత జారవాస్, ఓంగే అండ్ సెంటినెలీస్. సో వీళ్ళంతా కూడా నికోబార్ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉంటారనమాట. సో ఓంగే వచ్చేటప్పటికి లిటిల్ అండమాన్, జారవాస్ అండ్ గ్రేట్ అండమానీస్ వచ్చేటప్పటికి వీళ్ళు సౌత్ అండమాన్లో ఉంటారు. అవి చూపిస్తానండి ఇప్పుడు. తర్వాత సెంటినెలీస్ వచ్చి నార్త్ సెంటినెలీస్ ఐలాండ్లో ఉంటారు. జస్ట్ ఐ విల్ షో యూ దట్ అండ్ దెన్ విల్ డిస్కస్. చూడండి, దిస్ ఈజ్ సౌత్ అండమాన్, దిస్ ఈజ్ నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్ అండ్ సౌత్ అండమాన్. ఇక్కడ లిటిల్ అండమాన్లో మీకు ఓంగేస్ ఉంటారు
అండ్ దెన్ ఈ సౌత్ అండమాన్లో జారవాస్ అండ్ మీకు గ్రేట్ అండమానీస్. ఇక్కడ చూడండి నార్త్ సెంటినెల్ అండ్ సౌత్ సెంటినెల్. ఇందులో నార్త్ సెంటినెల్లో సెంటినెలీస్ ట్రైబ్ ఉంటారు. ఇక్కడ వీళ్ళేంటంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్. ఈ ఓంగేస్ కూడా అంతే, అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ జారవాస్ కూడా. అలాగే మనకి ఇక్కడ చూస్తే షోంపెన్స్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ నోమాడిక్. ఓకే, సెమీ నోమాడిక్ అండ్ హంటర్ గ్యాదరర్స్. సో దే హ్యావ్ గాట్ లిమిటెడ్ కాంటాక్ట్ విత్ ది అవుట్సైడ్ వరల్డ్. సో ఇది అలా ఉంటే నికోబారీస్ ఏంటంటే దే ఆర్ మోర్ అసిమిలేటెడ్. సో దానివల్ల ఇక్కడ మీకు ఈ రెండు ట్రైబ్స్ కూడా, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉంటారంటే గ్రేట్ నికోబార్లో ఉంటారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ ఇట్స్ ప్లానింగ్ టు స్టార్ట్ వన్ ప్రాజెక్ట్, దట్ ఈస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. దానికోసం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్డ్ 72,000 crores అంత శాంక్షన్ చేశారు. యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఇది మెయిన్ అంట. అయితే ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్లో ఏమేంటి మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి టౌన్షిప్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడము. తర్వాత నెక్స్ట్ ఒక ఎయిర్పోర్ట్ అనమాట. సో టౌన్షిప్, ఎయిర్పోర్ట్ రెండు కూడా ఏంటంటే ఒక కమర్షియల్ పర్పస్ అండ్ అట్ ద సేమ్ టైం మిలిటరీ పర్పస్, అంటే డిఫెన్స్ హబ్గా కూడా ఇక్కడ చూడడం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఐల్ షో యూ అండ్ వన్ మోర్ టైం. ఇక్కడ మీకు చూడండి దిస్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక ఐ డ్రా దిస్ వన్. ఇక్కడ ఇందిరా పాయింట్ నుంచి ఒక ఆర్క్ లాగా పైన ఒక బే అనమాట, ఒక ఎల్ షేప్లో, రివర్స్ ఎల్ షేప్లో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. దట్ ఈజ్ యాక్చువల్లీ గెలాథియా బే. సో ఆ గెలాథియా బే దగ్గర ఒక ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ట్రాన్స్షిప్మెంట్ హబ్. సో దిస్ హబ్ యాక్ట్స్ లైక్ కంటైనర్, కార్గో కంటైనర్ హబ్ కింద అక్కడ ట్రీట్ చేయడానికి అనమాట. నెక్స్ట్ వీటన్నిటికీ పవర్ కావాలి కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ వన్ పవర్ ప్లాంట్, 450 మెగావాట్ పవర్ ప్లాంట్స్ అనేది. అది గ్యాస్ అండ్ సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్. ఓకే, సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ ప్లాన్ చేస్తున్నారు అనమాట. దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ థింగ్స్. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. వాట్ ఈస్ ది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్? గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే అక్కడ అసలు ఎలాంటి ఎయిర్ స్ట్రిప్ ఎలాంటిది ఏమీ లేకుండా ఒక కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే దాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. అదర్వైజ్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్కి ఒక టెర్మినల్ని అడిషనల్గా అక్కడ ఏర్పాటు చేయడము, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ని ఇవ్వడం అనేది దట్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఓకే, దాన్ని బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అంటారు. బట్ దిస్ ఈజ్ ఎ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎందుకంటే ఇక్కడ మీకు కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ అనేది ప్లాన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, మేబీ రీసెర్చ్ కానీ లేకపోతే అదర్ మిలిటరీ పర్పస్ కానీ, వీళ్ళంతా కూడా ఒక ఫ్యూ థౌజండ్స్ ఉన్నారు. సో గవర్నమెంట్ ఈజ్ ఎస్టిమేటింగ్ దట్ ఇన్ 30 years దట్ పాపులేషన్ మే గో అప్ టు 3.5 lakh అక్కడ. అయితే ఇదంతా చెయ్యాలి అంటే ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది చూడండి ఇలా ఉంది అక్కడ మీకు ఒక సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇలా ఉన్న ఈ ఇది గెలాథియా బే. సో గెలాథియా నేషనల్ పార్క్ ఉంది. గెలాథియా అనేది ఒక రివర్ కూడా అక్కడ ఉందన్నమాట. సో మ్యాక్సిమమ్ ఏరియా ఆఫ్ దిస్ ఐలాండ్ హ్యాస్ బిన్ డెసిగ్నేటెడ్ అండర్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్. యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ కింద దీన్ని డెసిగ్నేట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ట్రైబల్ రిజర్వ్ కింద కూడా డెసిగ్నేట్ చేశారనమాట. సో ఫర్ దిస్ ప్రాజెక్ట్, సో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఐలాండ్, దీనికోసం అని చెప్పి గవర్నమెంట్ అకార్డింగ్ టు ది గవర్నమెంట్ అనౌన్స్మెంట్
దే ఆర్ గోయింగ్ టు కట్ నియర్లీ 1 million ట్రీస్. ఒక 1 million ట్రీస్ అంటే నియర్లీ ఒక 10 lakh ట్రీస్ని గవర్నమెంట్ మొత్తం కట్ చేస్తుందన్నమాట. సో ఈ 10 lakh ట్రీస్ని మళ్ళా ఎక్కడన్నా మీకు ప్లాంటేషన్ చేస్తున్నారా అంటే ఎస్, అండర్ వన్ క్యాంపా ప్రోగ్రామ్. వాట్ ఈస్ దిస్? కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. సో దీనిలో భాగంగా గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ అండ్ ప్లాంట్ ట్రీస్ ఇన్ హర్యానా. కానీ హర్యానాలో అక్కడ ప్లాంటేషన్ అఫారెస్టేషన్ చేస్తే అది ఇక్కడ గ్రేటర్ నికోబార్ ఏరియాలో ఏ విధంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఆర్ ప్రొటెస్టింగ్ ఇట్. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రేటర్ నికోబార్ అనేది ఆల్మోస్ట్ ఈక్వేటర్కి చాలా దగ్గరలో ఉందండి. ఐల్ షో యూ దట్ వన్. చూడండి, దిస్ ఈజ్ ఈక్వేటర్. ఈ ఈక్వేటర్ నుంచి చాలా దగ్గరలో ఉంది. దట్ మీన్స్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను నేను 6°45' నార్త్ లాటిట్యూడ్ అని చెప్పి. అయితే జనరల్గా 0° ఈక్వేటర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5 to 10 degrees వరకు కూడా ఈక్విటోరియల్ క్లైమేట్ అనేది ఉంటుందండి. జనరల్గా 0 to 5 to 6 degrees వరకు. అండ్ ఇన్ కేస్ అట్ సమ్ ప్లేసెస్ ఇట్ మే ఎక్స్టెండ్ అప్ టు 10 degrees. అక్కడ వరకు కూడా ఈక్విటోరియల్ క్లైమేట్ ఉంటుంది. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఈక్విటోరియల్ క్లైమేట్ ఏంటంటే ఇక్కడ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అనేది ఉంటుందండి. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే మనకి మార్నింగ్ అంతా కూడా విపరీతమైన ఎండ ఉండి తర్వాత మధ్యాహ్నానికల్లా వర్షం పడటం అన్నమాట. ఈ రెయిన్ఫాల్ అనేది ఉండడం వల్ల ఆల్మోస్ట్ 365 daysలో నియర్లీ 300 days రెయిన్ఫాల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ దిస్ ఎంటైర్ గ్రేట్ నికోబార్, ఈ గ్రేట్ నికోబార్ అనేది ఆల్మోస్ట్ మీకు రెయిన్ ఫారెస్ట్ తోటి నిండిపోయి ఉంది. సో ఇది ఇలాంటి రెయిన్ ఫారెస్ట్ ఒక్కసారిగా అక్కడ 1 million ట్రీస్ని అక్కడ కట్ చేసిన తర్వాత మీకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ బ్యాక్ దట్ కైండ్ ఆఫ్ ఎకలాజికల్ థింగ్ అనమాట. సో దానివల్ల అందరూ కూడా మీకు అబ్జెక్షన్ చేస్తున్నారు. కానీ బట్ జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, సో the government already trying to keep a robust military presence in that island. So that would allow India to monitor the naval ships of any enemy country entering into the Indian Ocean. ఇండియన్ ఓషన్లోకి ఏదైనా నేవల్ షిప్ ఏదైనా ఎంటర్ అవుతుంటే ఆ మానిటర్ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ గవర్నమెంట్ వాంట్స్ టు కన్స్ట్రక్ట్ ట్రైంగ్ టు బిల్డ్ వన్ ఇంపార్టెంట్ ట్రాన్స్షిప్మెంట్ హబ్. దానివల్ల ఏమవుతుంది, కార్గో అనేది అక్కడ మీకు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు 75% ఆఫ్ ఇండియాస్ ట్రాన్స్షిప్మెంట్ కార్గో అనేది దట్ ఈజ్ కరెంట్లీ హ్యాండిల్డ్ బై ది పోర్ట్స్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, సో అది ఇక్కడ పెట్టడం వల్ల ఇట్ ఈస్ వెరీ నియరర్ టు ది ఇంటర్నేషనల్ షిప్ సీ లైన్స్ అనమాట. సో దానివల్ల ఇక్కడ వేరే కంట్రీస్కి సంబంధించిన కార్గో అంతా కూడా ఈ ట్రాన్స్షిప్మెంట్ హబ్లో ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇండియాకి సంబంధించిన మొత్తం కార్గో కూడా ఇక్కడే ప్లేస్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల వీ కుడ్ సేవ్ అవర్ రెవెన్యూ అండ్ అట్ ద సేమ్ టైం వీ కుడ్ ఎర్న్ సమ్ రెవెన్యూ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. ఫారెన్ రెవెన్యూ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఇక్కడ మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఎన్విరాన్మెంటల్గా ఇంకొక ఇష్యూ ఏంటంటే గెలాథియా బే దగ్గర ఉన్న బీచెస్కి మీకు లార్జెస్ట్ టర్టిల్ ఇన్ ద వరల్డ్ అదేంటంటే బ్లాక్ లెదర్ బ్యాక్ టర్టిల్.
ఈ బ్లాక్ లెదర్ బ్యాక్ టర్టిల్ అనేది ఇక్కడ నెస్టింగ్కి వస్తుందండి. సో ఇక్కడ ఎప్పుడైతే ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ అనేది ఏర్పాటు చేయాలనుకున్నారో ఆటోమేటిక్‌గా ఏంటంటే ఇక్కడ మీకు బ్రేక్ వాటర్స్ ఒక బిల్డ్ చేయాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ డ్రెడ్జింగ్ ఆఫ్ ది పోర్ట్. ఓకే, ఏదైనా ఒక పోర్ట్ ఏర్పాటు చేయాలంటే అక్కడ కొంతవరకు డ్రెడ్జింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. కోర్స్ దిస్ ఏరియా హ్యాస్ గాట్ అ న్యాచురల్ డెప్త్. అందువల్ల ఈ ప్లేస్ అనేది వాళ్ళు చూస్ చేసుకున్నారనమాట తర్వాత ద గవర్నమెంట్. అయితే ఇక్కడ డ్రెడ్జింగ్ ఇవన్నీ ఉండడం వల్ల ఆటోమేటికల్లీ దట్ వుడ్ డెస్ట్రాయ్ ది బీచ్. సో పర్మనెంట్లీ ఈ బ్లాక్ లెదర్ బ్యాక్ టర్టిల్ అనేది ఇక్కడికి రాకుండా ఉంటుంది. సో దట్ ఈజ్ అనదర్ బిగ్ ఇష్యూ. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు గవర్నమెంట్ ఈవెన్ వాంట్స్ టు లైక్ ట్రాన్స్లొకేట్ ది థౌజండ్స్ ఆఫ్ కోరల్ కాలనీస్. ఈ కోరల్ కాలనీస్ని ఇక్కడి నుంచి ట్రాన్స్లొకేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుందన్నమాట. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇష్యూ. బికాస్ ఎందుకంటే కోరల్ కాలనీస్ని ఇక్కడి నుంచి ట్రాన్స్లొకేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సర్వైవల్ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు షోంపెన్స్ ఉన్నారన్నాం. షోంపెన్స్ ఏంటంటే దే హ్యావ్ గాట్ లిమిటెడ్ కాంటాక్ట్ విత్ ది అవుట్ సైడ్ వరల్డ్. దట్ ఈజ్ వన్ ఇష్యూ. బికాస్ ఇక్కడ మీకు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చాలామంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ వస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ తర్వాత టూరిస్టులు వస్తారు. వాళ్ళందరి వల్ల ఏంటంటే బికాస్ దే హ్యాడ్ గాట్ లిమిటెడ్ కాంటాక్ట్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్, ఆటోమేటికల్లీ దే ల్యాక్ ఇమ్యూనిటీ టు కామన్ డిసీజెస్. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు దట్ ద పీపుల్ టూరిస్ట్ కానీ ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు దట్ వుడ్ డెఫినెట్లీ పోజ్ ఎ సివియర్ రిస్క్ ఆఫ్ ఎన్ ఎపిడమిక్. సో దట్ ఎపిడమిక్ కుడ్ వైప్ అవుట్ ది ఎంటైర్ ట్రైబ్. సో దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ. తర్వాత మీకు నికోబారీస్ ఏంటంటే దే వర్ మోర్ అసిమిలేటెడ్. బట్ వీళ్ళు ఏంటంటే ట్రెడిషనల్గా ఎక్కడైతే ఇలా ఉంది చూడండి, ఇక్కడ మీకు ఐలాండ్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ వెస్ట్రన్ పార్ట్లో వీళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. యాక్చువల్గా దట్ వాజ్ దేర్ ట్రెడిషనల్ లొకేషన్, అంటే ఏన్సెస్ట్రల్ ల్యాండ్ అనమాట. అక్కడి నుంచి సునామీ వచ్చిన తర్వాత వాళ్ళు ది ఈస్ట్ వైపుకు రావడం జరిగింది. ఎందుకంటే దట్ ఈస్ ఒక వాళ్ళని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చారనమాట. ఈస్ట్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఒక ప్రామిస్ చేశారు. సో దే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే కుడ్ రిటర్న్ టు దేర్ ఎన్సెస్ట్రల్ ల్యాండ్స్ అని చెప్పి. బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఆ వెస్ట్ కోస్ట్లోనే చేయడం వల్ల, మీకు ఇది ఈ ప్రాంతం అంతా చేయడం వల్ల, సో డెఫినెట్లీ ఇట్ వుడ్ బి ఫర్ దెమ్ ఇట్ వుడ్ దే కుడ్ నాట్ రిటర్న్ బ్యాక్ టు దేర్ ఎన్సెస్ట్రల్ ల్యాండ్. అది ఒక ప్రాబ్లం వచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంకొక చిన్న ప్రాబ్లము, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది మీకు 2006లో మనకి వచ్చింది. ఆ 2006లో వచ్చిన ఫారెస్ట్ రైట్ యాక్ట్ వల్ల ఆల్మోస్ట్ ఒక ఇన్ కేస్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్, సో దాట్ డెసిషన్ వుడ్ బి లైక్ ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ కన్సెంట్ ఫ్రమ్ ది గ్రామ సభ. సో అయితే ఇనీషియల్గా వీళ్ళు పర్మిషన్ ఇచ్చి, అంటే దే గేవ్ ది కన్సెంట్ లెటర్స్, బట్ తర్వాత దే వర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, అంటే దే విత్డ్రా దేర్ కన్సెంట్. కానీ రీసెంట్గా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందండి. సో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ అహెడ్ విత్ దిస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే మీకు అండర్ ఆర్టికల్ 338A సబ్ క్లాస్ 9. సో దీని ప్రకారం ఏంటంటే యూనియన్ కానీ ఏదైనా స్టేట్ కానీ, సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక పాలసీ మ్యాటర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినవి, ఇఫ్ దట్ అవన్నీ కూడా తీసుకునేటప్పుడు దే హ్యాడ్ టు కన్సల్ట్ విత్ ది కమిషన్. ఓకే, ఎస్టీ కమిషన్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. సో ఇవన్నీ పక్కన పెడితే బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ వల్ల గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
gave a green signal and clearance to this project. So government is going ahead with this Great Nicobar project. Okay, so this is all about the project. It is frequently in the news because of the environmental issues, and at the same time మీకు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ఇది ఉందంటే యునెస్కో ప్రకారం ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్ అండి. సో ఇట్ వాస్ డెసిగ్నేటెడ్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్. సో బయోస్పియర్ రిజర్వ్లో కూడా మీకు ఆల్మోస్ట్ మేము హర్యానాలో ఒక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇక్కడే ఎందుకు చేయకూడదు అంటే ఆల్మోస్ట్ ది టెరిటరీ ఆఫ్ అండమాన్ నికోబార్లో ఉన్న దానిలో మోర్ దెన్ 75% ఏరియా అనేది ఫారెస్ట్ తోటి కవర్ అయి ఉంది. సో దట్ ఈజ్ అనదర్ ఇష్యూ. సో దానివల్ల ఇక్కడ అఫారెస్టేషన్ అనేది కుదరదు. అందువల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా హర్యానా రీజన్లో ఇక్కడ చేస్తున్నారనమాట. సో కానీ ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ పోతుంది. సో అది దాన్ని రీప్లేస్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్, అండ్ దట్ యాక్ట్స్ లైక్ ఏ ఇప్పుడు రెయిన్ ఫారెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అలాంటిది మన ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్లో ఉన్నాయండి. బట్ దిస్ ఈజ్ ఫుల్లీ రెయిన్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకే, సో బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఈక్విటోరియల్ క్లైమేట్ and it experiences convectional rainfall. Okay, so this is all about Great Nicobar project. Thank you so much, and please download my app, that is Trilochans GS. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఇక్కడ రాస్తానండి, దట్ వుడ్ బి బెటర్. Trilochans GS from Google Play Store. Thank you so much.